నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యం చదువుకుని దేవుని వాక్యం ధ్యానం చేస్తాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం గతించిన కొన్ని వారం నుంచి దేవుని యందు ఇటువంటి భయభక్తులు కలిగి ఉండాలో దానియేలు జీవితంలో మనం మాట్లాడుకుంటున్నాము. దాని జీవితంలో ఉన్నటువంటి అనేక సుగుణాల్లో ఒక్క సుగుణం ఏంటంటే గర్వము లేనటువంటి వ్యక్తి. గర్వం అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంది. ఎందుకు గర్వం గురించి ఇన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మొట్టమొదటిగా పడిపోయినటువంటి సైతానుడు దేని చేత పడిపోయాడమ్మా? గర్వం చేత. అదే గర్వం చేత ఆయన బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని, ఆదాము హవ్వల్ని కూడా మోసం చేసి పాపంలో పడవేసినాడు. ఆ దినం వరకు ఈ దినం వరకు ప్రతి మనుషుడు కూడా గర్వం చేతనే దేవునికి దూరం అయిపోతున్నాడు. కాబట్టి ఈ గర్వాన్ని మనం దూరం చేస్తేనే మన దేవుని దగ్గర అవుతామని దేవుడిని ప్రేమించి మనల్ని మార్చుకోవడానికి, దేవునికి ఇంకా దగ్గర రావడానికి మాట్లాడుతున్నాడు. పోయిన వారము మరి ఒక చక్రవర్తిని గురించి మనం నేర్చుకున్నాం. ఎవరమ్మా? అమజ్యా. అతని కుమారుడు గురించి ఈరోజు నేర్చుకుందాం. అమజ్యా దేవుణ్ణి ఆశ్రయించేంత కాలం అతను కూడా దేవుడు దీవించాడు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఏమైందమ్మా? పడిపోయినాడు. అతని కుమారుడు ఎలా ఉన్నాడు? అతని కుమారుడు దేవుడు ఎలా దీవించాడు? ఈరోజు మనం కూడా ఈ యొక్క కుమారుడు అయినటువంటి మరి ఉజ్జియా, అతని పేరు, ఈ ఉజ్జియా జీవితం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉజ్జియా వల్ల మనం అంటే ఆశ్రయిస్తే దేవుడు ఎలా దీవిస్తాడో మనం నేర్చుకుందాం. అతని గురించి చక్కని మాటలు అక్కడ రాయడం చూడండి. 3వ వచనంలో 26:3 2వ దినవృత్తాంతం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై. ఎంతమ్మా? తండ్రి గారి నుంచి నేర్చుకున్నాం పోయిన వారు. ఎంత 25 సంవత్సరాలు ఉన్నప్పుడే ఉద్యోగం వస్తే దేవుడు పెడితే, ఈయనకి ఎప్పుడమ్మా 16 సంవత్సరాలు అంటే ఇంకా టీనేజ్లోనే, 16 ఇంకా టీనేజ్లోనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు అతను కరుణించి అతన్ని సింహాసనం కూర్చుని పెట్టాడు. యవనస్తుడు, చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఇంచుమించుగా చూడండి 52 కదా, అక్కడేమో చూడండి 52 సంవత్సరములు ఏలేను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. చూడండి ఎంతో చక్కని, మనం గవర్నమెంట్ జాబ్ చేస్తే మహా అయితే 30 సంవత్సరాలు, 32, 33, 35 అలాగే. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడమ్మా జాబ్ అతనికి? 52 సంవత్సరాలు. ఓకే, అంతగా దేవుడు దీవించాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకోల్యా. ఆమె తల్లి పేరు అక్కడ రాశారు యెకోల్యా. ఎందుకనంటే బహుశా ఆ చిన్నతనం నుండి ఆ మన ఉజ్జియాని దేవుని యొక్క భయభక్తుల్లో ప్రార్థన చేసి పెంచింది ఆ తల్లి. అందుకనే 52 సంవత్సరాలు యెరూషలేమును ఏలాడు. 16 సంవత్సరాలకే రాజుగా అయిపోయినాడు, తల్లి చేసినటువంటి ప్రార్థన. ఓకే, ఇప్పుడు 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడమ్మా? యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బిడ్డలు దేవుని యొక్క విద్యాబుద్ధులు, శిక్షా బోధలు ఉండాలనంటే తల్లిదండ్రులు వారికి బోధించాలి. దేవుని యొక్క వాక్యంలో ఎదగడానికి వారి గురించి ప్రార్థన చేయాలి, వారికి బోధించాలి దేవుని వాక్యాన్ని. అందుకనే తల్లి యెకోల్యా ఆ బిడ్డని అలా ప్రేమించింది కాబట్టి తండ్రి యొక్క యథార్థంగా ఎలా ప్రవర్తించాడో అలా చేశాడు. దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి 52 సంవత్సరాలు పరిపాలించినట్లుగా కృప అనుగ్రహించాడు. అయితే చక్కని మాట మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఉంది. ఏమిటి చూడండి 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగలని జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ఆశ్రయించినంత కాలము ఏం చేశాడమ్మా? దేవుడు అతని వర్ధిల్ల చేశాను. చాలా గమనించాను. అక్కడ ఏముందండి? మళ్ళీ తల్లి పేరు రాశాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం రాస్తాడమ్మా? ఒక ప్రవక్త పేరు రాస్తున్నాడు. దేవుని చర్య అంతర ప్రకారము చక్కగా నెరవేర్చినటువంటి జకర్యా దినములలో. జకర్యా అంటే ఒక మహాప్రవక్త. అంటే ఈ ప్రవక్త ఆ దినాల్లో ఈ ప్రవక్త చెప్పిన మాటల్ని, దేవుడు చెప్పిన వాక్యాలను కూడా ఈయన ఏం చేశాడమ్మా? విన్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు. అలాగే దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క సేవకులు చెప్పిన మాట కూడా విన్నారు. మరి బైబిల్లో తల్లిదండ్రుల మాట వినని తరము గలదని ఉంది.
దేవుని సేవకు చెప్పే మాట విననితనం కూడా ఉంది. పోయిన వారం చూసాం కదా, నువ్వెవడో నోరు పూసుకున్నాడు కదా తండ్రి ప్రవక్తని. ఈ తరం అలా ఉంది. కానీ ఉజ్జియా తల్లి చెప్పిన మాట అన్నాడు, దేవుడు ప్రవక్త జకర్యా చెప్పిన మాట విన్నాడు. పిల్లలు మీరు అంటున్నారా? తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నారా? స్కూల్లో చెప్పిన టీచర్ చెప్పిన మాట వింటాం, లేదా పడుతుందని. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, ఇక్కడ దేవుడు చెప్పిన మాట వినాలి. పిల్లలంటే పిల్లలు యవనస్తులు మన అందరం ఏ వయసు సంబంధం లేదు దీనికి. ఏ వయసులో ఉన్నా తల్లిదండ్రులు మరి దేవుడు ఇచ్చినటువంటి 5వ ఆజ్ఞ ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిదండ్రులను సన్మానించము. అలా తల్లి చెప్పిన మాట విన్నాడు కాబట్టి 52 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చాడు అతనికి. అలాగే జకర్యా ప్రవక్త చెప్పిన మాటలు విన్నాడు. మనం కూడా ప్రతి వారము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యాన్ని విని మర్చిపోతే లాభం లేదు, నేర్చుకోవాలి. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పిన వాడిని వినేసి మర్చిపోతే పరీక్షలు ఏం రాస్తావు? 0 వస్తుంది. ఆ టీచర్ చెప్పింది జ్ఞాపకం పెట్టుకొని చదివితే అప్పుడు మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ కూడా అంతే, దేవుని వాక్యం వినేసి మర్చిపోతే ఏం రాదు, దాన్ని నెమరు వేయాలి. అందుకని దేవుడు ఏమన్నాడమ్మా, భక్తుడు ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివా రాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఓకే, వినడం మాత్రం కాదు, ధ్యానించాలి. ఇక్కడ ఏమిటన్నామో ధ్యానించాలి. అందుకని ఇంత కష్టపడి ప్రతిరోజు ఇక్కడ వాక్యాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నాం, మళ్ళీ మీరు వింటారని. ఓకే, అయితే ఎంత చక్కని మాట ఉంది ఇక్కడమ్మా. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అంటే ఏ లోటు లేకుండా దేవుడు అతను చక్కగా ఆశ్రయించాడు. అమ్మా, ఈ యొక్క వర్ధిల్లుడానికి ఆశ్రయం ఎందుకు వర్ధిల్ల చేశాడంటే ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు. అలా మనుషులైనా ఎలా ఉంటారు? ఈయనకి మనుషులకు ఉన్నప్పుడు తేడాని చూద్దాం చూడండి. అసలు ఎందుకు ఇలాగా గొప్ప కార్యం చేశాడంటే బైబిల్ ఏం చెప్తుంది చూడండి. అంటే తల్లి ఈ యొక్క సేవకులు చెప్పిన మాటలు ఎంత చక్కని మాటలు చెప్పారో అతనికి చూద్దాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం తీయండి. కీర్తనలు 46వ అధ్యాయం. ఇవన్నీ అతని హృదయంలో నాటుకున్నాయి, అందుకనే అంత చక్కగా దేవుని ఆశ్రయించాడు. 46వ వచనం, 46వ అధ్యాయం 1వ వచనం, 46:1. దేవుడు మనకు ఏముందమ్మా? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు? మనందరికీ ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎందుకు ఆశ్రయం కావాలి? ఎందుకు దుర్గం ఉండాలి? 2వ లైన్ చూడండి. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎందుకు ఆశ్రయంగా పెట్టుకోవాలనంటే ఆపత్కాలములలో మనం ఎవరు నమ్ముకుంటాం? సాధారణంగా మనల్ని మనుషులు నమ్ముకుంటాం, మన సొంత సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆస్తిపాస్తులు నమ్ముకుంటాం. కానీ ఎవరు నమ్ముకోవాలంటమ్మా? దేవుని నమ్ముకోవాలి. ఎప్పుడు? ఆపత్కాలంలో. అంటే మిగిలిన కాలంలో నమ్ముకోవద్దా? ప్రతి సమయమందును అసమయమందును ఎవరు నమ్ముకోవాలి? మనము దేవుని నమ్ముకోవాలి, ఆయన ఆశ్రయించాలి. అయితే మనుషుల్ని నమ్ముకోవద్దు, మనుషుల దగ్గర వెళ్ళొద్దు, మాట్లాడదని కాదు దాని అర్థం. ఏ ఆపత్కాలం వచ్చినా మొట్టమొదటి ఎవరి దగ్గర రావాలి? నువ్వు దేవుని మందిరకు వచ్చి దేవుని ఆశ్రయంగా పెట్టుకొని ప్రార్థించాలి, మొరపెట్టాలి. అప్పుడు ఆయన వర్ధలు చేస్తాడు మనందరూ కూడా. అని చేత ప్రతి విషయంలో నీ యొక్క సమస్య ఏదైనా సరే, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ప్రతి సమస్యని దేవుని దగ్గర తీసుకురావాలి, ఆయన ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ సమస్యలో నుండి, ఆపత్కాలంలో నుండి నిన్ను స్థిరపరుస్తాడు, వర్ధలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని తర్వాత ఏమో చూడండి 2వ వచనంలో, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కొట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎందుకని? ఆయన ఆశ్రయంగా పెట్టుకున్నాం. పర్వతాలు మునిగిపోయేంత సముద్ర తరంగాలు వచ్చినా కూడా, సునామీలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, మనము పర్వతం బద్దలైపోయినా కూడా, భూకంపాలు వచ్చినా కూడా మనం భయపడమంట. ఎందుకని? దేవుని మనం ఆశ్రయంగా పెట్టుకుంటున్నాం కాబట్టి. అలాగూ ఈ యొక్క ఉజ్జియా తన ఆపత్కాలం ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరిని ఆశ్రయంగా పెట్టుకున్నాడబ్బా? యెహోవా దేవుని ఆశ్రయంగా పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు అతను వర్ధలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? ఎవరిని ఆశ్రయంగా పెట్టుకుంటున్నావు? ఎవరు నమ్ముకుంటున్నావు? నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు? మనుషులనా, దేవునా, నా సోదరుడా, దేవుని ఆశ్రయించాలి. నీ సమస్యకి ఆయనే జవాబు. ఆయన దగ్గర జవాబు లేని సమస్య అంటే ఈ లోకంలో ఏది లేదు. తర్వాత దేవుని వాక్యం చెప్తాను చూడండి. 5వ అధ్యాయం, కీర్తనలు 5వ అధ్యాయం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించి వారందరూ
ఏం చేస్తారంటమ్మా? సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? దేవుడు గనక నువ్వు ఆశ్రయదుర్గంగా పెట్టుకొని ఆయన గనక ఆశ్రయిస్తే నీకేమొస్తుంది? సంతోషం. సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే ఆశ్రయం పెట్టుకోవాలి. అంటే సంతోషం లోకం ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నది జరిగినప్పుడా వస్తుందా సంతోషం? అనుకున్నది జరిగినప్పుడే సంతోషం. అనుకోని జరిగింది అనుకోండి సంతోషం రాదు, దుఃఖం వస్తుంది. కానీ నువ్వు అనుకున్నది జరగాలనంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. అప్పుడు నీకేమొస్తుంది? సంతోషం వస్తుందంటే నువ్వు అనుకున్నది జరుగుతుందో జరగట్లేదా? నువ్వు ఏది ప్రార్థన చేస్తున్నావో అది దేవునికి ఇస్తున్నాడు, వద్దలు చేస్తున్నాడు. ఎందుకని? అడుగుడి మీకు ఇవ్వడను. ఎవరైతే ఇలాగ దేవుని చేత ఆశ్రయించబడుతున్నారో, సంతోషిస్తున్నారో వారి దేవుని మందిరకు వచ్చి ఏం చేస్తారంటమ్మా? ఆనందధ్వని చేదురు. ఏంటి ఆనందధ్వని అంటే? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొద్దని, ఆయన చేసిన మేలు తలపోసుకొనుచు ఆ సంతోషాన్ని సాక్ష్య రూపంగా, పాట రూపంగా దేవుని స్తుతించుచు అనేక మందికి చాటి చెప్తాం. ఈ సంతోషం ఈ లోకంలో ఏ మనుషుడు మనకి ఇవ్వలేడు, ఏ వస్తువు ఇవ్వలేదు, ధనాన్ని ఇవ్వలేదు, ఈ లోకంలో ఏది మనకి ఇవ్వలేదు. ఓన్లీ గాడ్, ఓన్లీ జీసస్ కెన్ గివ్ యూ దిస్ పీస్ అండ్ జాయ్. అంచేత మనందరూ కూడా ఆయన్నే మనం ఆశ్రయంగా పెట్టుకుందాం. ఉజ్జియా అంత చక్కగా అతన్ని ఆశ్రయంగా పెట్టుకున్నాడు. ఈ మాటలను ఎవరు చెప్పారు ఉజ్జియాకి? ఎలా తెలిసినాయి? తల్లి చెప్పింది, జకర్యా చెప్పాడు. ఆ మాటని విన్నాడు. అంటే పెద్ద ఎన్నో యుద్ధాలు చేశాడు ఉజ్జియా. 52 సంవత్సరాలు అంటే రాజుకి ఎన్ని యుద్ధాలు ఉంటున్నాయమ్మా? ఎన్ని యుద్ధాలు చేసి ఉండొచ్చు బహుశా? అన్నిట్లోనూ జయం పొందాడు. ఎందుకనంటే అతడు దేవుని ఆశ్రయించాడు. నా స్వామి, మనకు యుద్ధాలు ఉన్నాయా లేదా? మనకు యుద్ధాలు జరుగుతాయా ఏంటి? ఏ యుద్ధం? పాకిస్తాన్కి, ఇండియాకి అనుకుంటారా? చెప్పండి, మనకు యుద్ధాలు ఉంటాయి చెప్తారు ఎవరైనా? రోజు మన యుద్ధంలోనే ఉంటాం. ఏంటి ఆ యుద్ధాలు? చెప్పండి సిస్టర్స్, ఎవరితో యుద్ధం మనకి? మన విరోధి అపవాది అన్నాడు. విరోధి అంటే ఎవరు? శత్రువు. మన విరోధి అపవాది ఎవరు మృంగుదా అని వెతుకుచూ తిరుగుతున్నాడు సింహం వలె. సైతానుతోటి ప్రతిరోజు కూడా మనకు యుద్ధాలు జరుగుతాయి, మనకు తెలియదు. ఈరోజు దేవుని మందిరం వెళ్దామని దేవుడు చెప్తుంటాడు. 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించము దేవుడు చెప్తాడు. సైతాన్ని చెప్తాడు, ఓ ఈవేళ మానేస్తే ఏమైంది, వచ్చే వారాల్లో వచ్చలే అని చెప్తాడు. ఆ వాడి మాట అంటే ఏమవుతుంది? ఓడిపోతాం. యుద్ధంలో ఓడిపోయాం అన్నమాట. దేవుడు చెప్పిన మాట వింటే ఐ డోంట్ కేర్, నష్టం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే నేను దేవుని మందిరికి వస్తా అని సంతోషధ్వని చేస్తూ ఆనందంతో పాడి సిద్ధిస్తావు. సైతాన్ చెప్పిన మాట వింటే దేవుని మందిరం మానేసి నీ కార్యాలు చేసుకుంటావు. యుద్ధాలు జరుగుతున్నాయి, అనేకసార్లు ఓడిపోతున్నారు మనుషులు. నువ్వు ఎలాగున్నావు? ఓడిపోతున్నావా, గెలుస్తున్నావా? గెలవాలి. ఓకే, ఒక యుద్ధం. ఇంకో 2వ యుద్ధం ఉంది, మనకు తెలియదు. ఇది ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఒకదానికొకటి విరోధంగానవి. రోజు యుద్ధాలే ఈ శరీరానికి, ఆత్మకి. శరీరం ఒకటి చెప్తుంటుంది, ఆత్మ ఒకటి చెప్తుంటుంది. శరీరం కాసేపు రెస్ట్ తీసుకో, కాసేపు పడుకో, కాసేపు నిద్రించు, కాసేపు వచ్చి, కాసేపు ఇచ్చి వెళ్దాంలే, ప్రార్థన తర్వాత చేసుకోవచ్చు, బైబిల్ తర్వాత చదువుకోవచ్చు, మందిరానికి కొంచెం లేటుగా అయినా పర్వాలేదు. ఇది శరీరం చెబుతుంటుంది. తన ప్రయోగం అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆమె సొంత శిష్యులే పడుకున్నారు, నిద్రపోయారు కదా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అది ప్రార్థన స్థలం. అది ఆయన ప్రార్థన చేసుకుని ఒక గడియ మెలుకొని ప్రార్థన చేయమని చెప్తే ఆయనకి వెళ్ళి ప్రార్థన చేయడం, ఇక్కడ వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. శరీరం బలహీనం. అక్కడ ఏం యుద్ధం జరిగింది? ఆత్మకని శరీరం యుద్ధం. ఎవరు గెలిచారు? శరీరం గెలిచింది. అందుకని మందిరాలు కూడా చాలా నిద్రపోతారు. అందుకనే మందిరానికి వచ్చి నిద్రపోతారు చాలామంది. అక్కడ యుద్ధం ఓడిపోతున్నారు అలా చేసేవారు కూడా. అది ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఓకే, అందుకని ప్రభు అన్నాడు శరీరము బలహీనం. అందుకని పౌలు గారు ఏమన్నాడమ్మా? నా శరీరాన్ని నలగొడుతున్నాను నేను, నా శరీరం నలగొడతా, దేవుని కొరకు నేను జీవిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని శరీరంలో ఒక ముళ్ళున్న అతనిని ఇంటికే ఆశ్రయించాడు దేవుణ్ణి. అందుకని ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును, నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును నా దేవా. దేవుని కృప అంటే చాలు. ఎప్పుడు ఇస్తాడు కృప? నువ్వు ఆయన ఆశ్రయించాలి. సైతానికి లొంగిపోవద్దు. నీ శరీరం చెప్పినవాడు ఏనొద్దు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించగలుగుతావు. ఉజ్జియా కార్యాలు చేశాడు. అతని వయసు ఎంత? 16 సంవత్సరాలు.
16 సంవత్సరముల ప్రాయం నుండే, యవ్వన దశ నుండే, అంటే మీ వయసు నుండే తల్లిదండ్రులు చెప్పిన వాడే ఉన్నాడు, దేవుడు చెప్పిన వాడే ఉన్నాడు. దేవుడు వర్ధలు చేశాడు. యవ్వన బిడ్డలారా, సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నారా? దేవుని వాక్యానికి మీ హృదయంలో చోటు ఉందా? దేవుని వాక్యానికి మీ హృదయంలో చోటు ఇడి అంటున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో అప్పుడు సైతాన్ని జయించగలుగుతాం, ఈ యొక్క శరీరాన్ని జయించగలుగుతాం, దేవుని కొరకు గొప్ప బోరగా వాడబడతాం. దేవుడు మన వర్ధలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉజ్జియా యవన ప్రాయంలో యవనస్తుడు శరీరాశలో, నేత్రాశలో, జీవడంలో పడిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి దినాలు. పైగా చక్రవర్తి ఏం చేసినాడు కూడా ఒక్కడు ఉండడు. తల్లి కూడా నోరెత్తడం వీలేదు, తండ్రి నోరెత్తడం, తండ్రి చనిపోయాడు అనుకోండి, తల్లి కానీ ప్రవక్త కానీ ఏం ఆడడానికి ఎవరికి హక్కు లేదు. అతను ఏమైనా చేయొచ్చు, కానీ అన్నీ చేయలే. అన్నీ చేయదగినవి కావు అని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. ఏది రమ్యమైనవో, ఏది మాన్యమైనవో, ఏది దేవునికి మహిమకరంగా ఉంటావో వాటినే చేయాలి. కానీ దేవునికి అవమానం తెచ్చి కార్యాన్ని మనం చేయకూడదు. ఓకే, అలా అందుకనే దేవుడు అతన్ని బహుగా ఆశ్రయించాడు. ఎలా ఆశ్రయించాడో, ఎలా వర్ధలు చేశాడో అక్కడ చక్కని మాటలనే చూద్దాం. చూడండి, ఒక నిమిషము. జాషువా ఒకసారి చూడండి. అలా భక్తులు కొంతమంది దేవుడు దీవించాడు. ఏమంటున్నాడు ఒకసారి. జాషువా గ్రంథము, యెహోషువ మొదటి అధ్యాయం చేయండి. యెహోషువ మొదటి అధ్యాయము 8వ వచనం. అంటే మనకి చక్కగా ధైర్యం కలగడానికి చెప్తున్నమాట. 7వ వచనం చదువుతున్నా చూడండి. యెహోషువ 1:7. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చీటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించడలా నీ మార్గమును ఏం ఉన్న తర్వాత వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుడు చెప్పేశాడు ఒక మార్గాన్ని. నేను చెప్పిన మాటల్ని, ధర్మశాస్త్రాన్ని నువ్వు వింటే నీ మార్గాన్ని చక్కగా వర్ధిల్ల చేసుకునేదవు. అది మన చేతులు పెట్టించాడు ఆయన. దేవుని ఆశ్రయించి ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల్ని ప్రతిదినము బాల్యం నుండి చదువుకుంటూ, యవన ప్రాయంలో చదువుకుంటూ, ఏ వయసులైనా చదువుకుంటూ ఆ ప్రకారంగా ధ్యానం చేసి జీవిస్తే చక్కగా మనము ఈ లోకంలో వర్ధిల్లుతామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది యెహోషువ ఆ కార్యం చేసినాడు. అలాగే మరి మోషే ద్వారా ఏమన్నాడు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం పక్కన ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చేయండి. ద్వితీయోపదేశకాండం డ్యూటెరానమీ 30వ అధ్యాయం 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భ ఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లజేయును. కాబట్టి ఏంటి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితలందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి ఇంకేం కావాలమ్మా? ఏం దీవులు కావాలి? ఎన్ని దీవులు పెట్టాడు చూడండి అక్కడ. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులలో నువ్వేం పనులు చేస్తావో నీ చేతితోటి, ఆఫీసులో కానీ, ఇంటి దగ్గర కానీ, మా పనుల్లో కానీ నీ చేతి పని అంతటి ఆయన ఏం చేశాడంటే దీవిస్తాడట. నీ గర్భఫల విషయంలో, నీ బిడ్డల విషయంలో దేవుడు దీవిస్తాడంట. నీ పశువుల విషయంలో, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా, పశువులు ఉన్నాయా, ఇంకేదన్నాయా, నీ భూమి పంట విషయంలోను నీకు ఏమి ఇచ్చినా సరే, ఇల్లు కానీ, పొలములు కానీ, డబ్బు కానీ నీకు మేలు కొలినట్లు నేను వర్ధలు చేయను. అన్ని విషయంలో దేవుడు వర్ధలు చేశాడంటే ఎప్పుడు ఆయన ఆశ్రయంగా పెట్టుకొని ఆయన చెప్పిన మాటల్ని విన్నప్పుడు. ఉజ్జియా రాజు యవనస్తుడైనా అంత చక్కగా దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు అతను వర్ధలు చేశాడు. చక్కగా ఎలా వర్ధలు చేశాడో ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతములు చూద్దాం. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. 5వ వచనం మళ్ళీ. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివిగలిగిన జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధలు చేసిన. ఎలాగూ ఇప్పుడు చూడండి 6వ వచనం నుంచి. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశంలోను ఫిలిష్తీయుల ప్రదేశంలోను ప్రాకారములను కట్టించాను. ఫిలిష్తీయులతోనూ గోర్బాయిలలో నివసించిన అరబీలతోనూ మెహూనీలతోనూ అతడు యుద్ధము చేయగా
దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎంతమంది దగ్గరికి వెళ్ళి యుద్ధాలు చేశాడో ప్రతి యుద్ధంలో అతనికి సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎందుకని? ఆయన ఆశ్రయంగా పెట్టుకున్నాడు, ఆయన మాట విన్నాడు. ఓకే, 8వ వచనం, 7వ వచనం, ఓకే 8వ వచనం. అమ్మోనీయులు ఉజ్జియాకు పనిచువారేరి అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించాను. చూసారు ఎలా వ్యర్థాలు చేస్తున్నాడు? యుద్ధాల్లో జయము. అతని కీర్తి ఐగుప్తు దేశము, దక్షిణ దేశం మొదలుకొని మొత్తం చుట్టూ అనేక దేశాలని, అన్ని దేశాలు అతని కీర్తి పాగిపోయిందంట. ఎంత గొప్ప ఉజ్జియా చక్రవర్తి! దేవుడు ఎన్ని యుద్ధాల్లో గెలుపునిస్తున్నాడు. దేవుడు అతను తోడుగున్నాడని అతని కీర్తి అంతా మరి ఆ చుట్టుపక్కల వ్యాపించింది. 9వ వచనం. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్తంభం గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గమును కట్టించి గుమ్మములను తిట్టబరిచాను. అదిగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతముల్లోను కర్మెలలోను అతనికి వ్యవసాయకులను, ఇంకేముందమ్మా, ద్రాక్ష తోట పనివారును కలిగినడిని. అతనికి అనేకమైనటువంటి ద్రాక్ష తోటలు అంట. అతనికి అనేక మంది పనివారు ఉన్నారంట. అతనికి ద్రాక్ష తోటలో ఎంత శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట అంటే అమ్మా, పొలాలు. ఎందుకని? అతనికి వ్యవసాయం అందు అపేక్ష కలవాడంట. ఎందుకు వచ్చింది అపేక్ష? దేవుడు చెప్పాడు, ఎవరైతే భూమి యందు శ్రద్ధ తీసుకుంటారో, ఏ రాజు ఏ చక్రవర్తి భూమి మీద శ్రద్ధ తీసుకుంటాడో అతడు ధన్యుడు, ఆ భూమి చక్కగా ఫలిస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు. వాక్యాన్ని మనం బ్రతుకుతున్నాం, తింటున్నామంటే ఎక్కడి నుంచి వస్తుంది? తిండి అంతా కూడా భూమి నుంచే. వ్యవసాయం చేస్తేనే కదా మనకు వచ్చేది. అది గోధుమలైనా రైస్ అయినా ఏదైనా సరే. అందుచేత దేవుడు అపేక్ష కలిగి చక్కగా నాటించాడు. దేవుడు అతను తోడుకున్నాడు, వర్ధల చేశాడు. చక్కని ద్రాక్ష తోటలు, శ్రేష్టమైన ద్రాక్షావళులు, ఇంకా ఎంతగా దీవించాడు చూద్దాం, వర్ధల చేశాడు చూద్దాం. 11వ వచనం, 2వ దినవృత్తాంతం 26:11. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్య అనువాను చేతి క్రింద నుండిరి. ఖజనాదారుడు మయసేయు ప్రధానమంత్రిగు యెహీయేలును వారి లెక్క ఎంత అనేది చూచి వారిని పటాలముగా ఏర్పరచు వారై ఉండిరి. వారి పెద్దల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయం చేయటకై శత్రులతో యుద్ధం చేయడందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఏమొచ్చిందమ్మా? ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేయాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎటువంటి సహాయం? ఆశ్చర్యకరమైన సహాయం. ఎందుకని? మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడు. అందరూ ఆశ్చర్యపోయారని అంతగా దీవించాడంట దేవుడు అతన్ని. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైన సైనిక బలం కలిగిన దేశం చెప్పండి అంటే టక్కన ఆశ్రయం వస్తుంది అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఇంకెక్కడ లేదు. వాళ్ళ దగ్గర ఉండడం మాత్రమే కాదు, అమ్ముతారు వేరే దేశాలు. మన దేశం కూడా కొనుక్కుంటుంది వారి దగ్గర నుంచి. ఎందుకని? రేపొద్దున శత్రు యుద్ధానికి వస్తే వారికి జయించాలి కదా. అందుచేత ఈ యొక్క దేశాల్లో అత్యధికమైన బలం గల దేశం ఏదంటే ఎవరికి యుద్ధ సామాగ్రి ఎక్కువగా ఉన్నదో వారే బలం గలవారు. అందుకనే ఇండియా ఏం చేస్తుంది? బడ్జెట్ ఉంటుంది, ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్లో అత్యధిక శాతం ఈ రక్షణ వ్యవస్థకే వినియోగిస్తారు. ఓకే, ఎందుకని? ఈ యుద్ధ సామాగ్రి పెంచుకోవడానికి. ఎందుకంటే పక్కన అందరూ శత్రువులే కదా చుట్టూ అంతగా మనకి. ఏ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎవడో వస్తే మరి యుద్ధం చేస్తే యుద్ధ సామాగ్రి లేకపోతే ఓడిపోతాం కదా. అందుకని ఏం చేశాడమ్మా? డబ్బులంతా వెచ్చించి యుద్ధ సామాగ్రి కొనుక్కుంటూ అటు రష్యా దగ్గర, అటు అమెరికా దగ్గర, ఫ్రాన్స్ దగ్గర కొనుక్కుంటున్నాం మనందరం కూడా. ఎందుకోసము? యుద్ధ సామాగ్రిని ఎప్పుడైతే ఉంటుందో సైనికులకి ఏమొస్తుందమ్మా? ధైర్యం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత బలవంతుడైనా చేతులు కట్టడం లేకపోతే యుద్ధం చేయగలుగుతాడా? పక్కగా ఒక అతనున్నాడు, అతని చేతులు కత్తి ఉంది, నేను చాలా బలవంతుడిని, నా చేతులు ఏం లేదు, ఎవరు గెలుస్తారు? ఆడు వచ్చి ఎలాగైనా అంటే పోతుంది శరీరం, బలహీనం కదా. అందుచేత యుద్ధ సామాగ్రి ఏ కంట్రీలో ఉంటుందో వారికి, ఆ సైన్యానికి చాలా మెంటల్గా
చాలా బలం వస్తుంది వాళ్ళకి. మా దగ్గర యుద్ధాల సామాగ్రి ఉందని చెప్పేసి ధైర్యం యుద్ధానికి వెళ్ళిపోయి గెలుస్తారు. అలాగూ దేవుని కృప చేత అతను చక్కని యుద్ధ సామాగ్రిని ఏర్పరచుకున్నాడు. దేవుడు అతను సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, అక్కడ చక్కని మాట ఉంది. ఏమో తెలుసా? యంత్రాలను కూడా పెట్టాడంట. యంత్రాలు అంటే ఇప్పుడు సోఫిస్టికేటెడ్ ఇప్పుడు ఉన్న యంత్రాలు. ఆ దేశంలోనే యంత్రాలు కూడా ఎలాగ యుద్ధం చేసి యంత్రాల చేత, కత్తిరి డాళ్ళు కాదు, విల్లుళ్ళు కాదు, యంత్రాలను కనిపెట్టి వాటితో యుద్ధం చేసేవాడంటే యుద్ధ. ఎందుకని? ఆశ్చర్యమైన సహాయం దేవుడు ఇచ్చాడు కాబట్టి. ఎందుకు ఇచ్చాడంటే అది దేవుని ఆశ్రయించాడు. దేవుడు చెప్పినాడు విన్నాడు, తల్లి మాట విన్నాడు, ప్రాక్త చెప్పినాడు విన్నాడు కాబట్టి అతని కీర్తి సుదూరం వెళ్ళిపోయింది. ఎంతగా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దీవుని కావాలన్నా నా సోదరి, నాకు ఆశీర్వాదం కావాలి, దీవుని కావాలని నువ్వు ఎంత ప్రయాసపడినా రాదు. ఎందుకని? పరలోకము నుండి అనుగ్రహపడితేనే కానీ ఎవడో ఏమీ పొందనరాడు. ఒక మనిషికి పేరు తర్వాత 10 డిగ్రీలు, అమెరికా, లండన్, ఎన్ని బిల్లులు పెట్టుకొని అన్ని చదివాడు అనుకోండి, ఉద్యోగం కోసం గ్యారెంటీ ఉందా? మామూలుగా చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా చదువుకున్న వాళ్ళకి ఏ ఉద్యోగం లేని వరకు ఉన్నారు ఈ లోకం. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఉన్నారు. వారికైనా వీరికైనా ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వాలో, ఎవరిని ఎలా దీవించాలో నిర్ణయించేదవరమ్మా. నాకు జ్ఞానం ఉంది అంటే రాదు, దేవుడు ఇవ్వాలి. ఆ ఉద్యోగం నీకు ఇవ్వస్తేనే దేవుడు ఇస్తాడు. ఉజ్జియా తనకున్నటువంటి ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించేవాడు. ప్రభా యుద్ధానికి వెళ్తున్నాను, జయం వచ్చేసి. ప్రభా ద్రాక్ష పండ్లని నాడుతున్నాను ప్రభా, చక్కగా ఫలించడానికి చేయి, 30 దంతులుగా 6 దంతులు 100 ఫలంగా వచ్చేసి. అతడు ఏం చేసినా అన్ని విషయాలు ఏం చేశాడమ్మా? దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నువ్వేం పని చేసినా దేవుడిని వర్ధిల్లాలంటే దేవుని వర్ధిల్లి చేసి నిన్ను చూసి 10 మంది సాక్ష్యం నా నోటితో కాదు, దేవుడు నా జీవితంలో చేసే కార్యాలను పట్టుకునే సాక్ష్యం చెప్పగలచ్చు. ఎంతగా దీవిస్తున్నాడండి ఆ బ్రదర్ని, ఆ సిస్టర్ని. ఏంటి కారణం ఏంటి? దేవుడు చెప్పినట్టు వింటున్నారు, వారు దేవుని ఆశ్రయించారు, ఎవరిని నమ్ముకోవడం లేదు. ఇది బేస్. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ దీవునికి రావాలనంటే మనం ఏం చేయాలమ్మా? ఈరోజు ఎవరిని ఆశ్రయించాలి? ఆశ్రయమే యేసునాథా, ఆశ్రయమే. ఎవరిని ఆశ్రయించాలి? యేసేనే. అప్పుడు ఆయన చెప్పిన మాట విను, నీ జీవితంలో అపజయం అంటూ రాదు నా సోదరి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయము నీ నీడవలే నీ వెంట వస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు. నా దగ్గర ఒకే కత్తి ఉండొచ్చు, 10 మంది వెపన్లు రావచ్చు, నా దేవుడు నా పక్షాన ఉంటే ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ ఆయుధము నన్ను గెలవదు. నా పక్షాన్ని యుద్ధం చేసేవాడు నా తండ్రి, నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు యేసయ్య, నన్ను నడిపించే ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరీక్ష చేసుకోండి. నీకు సమస్య వచ్చినప్పుడు, ఆపత్కాలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీవు? మనుషులనా, డబ్బునా, అధికారాన్నా? అవన్నీ సెకండరీ. ఫస్ట్ దేవుని మందిరం రావాలి, దేవుని ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి. పరీక్షలు వస్తున్నాయి మీ అందరికీ. మార్చి, ఏప్రిల్, మే అన్ని పరీక్షలే. ఏం చేస్తారు? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసి ఏం చదవకుండా వెళ్తే పాస్ అయిపోతారా? ప్రార్థన చేసి బాగా చదువుకోవడం, జ్ఞానం తెచ్చే ప్రభు జ్ఞానం ఇస్తాడు, పరీక్షలో పాస్ అవుతాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? ప్రార్థన చేయి. ప్రభు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో నాకు తెలియదు. అక్కడ ఆ ఛానల్లో ఇంటర్వ్యూ చేసే ఛానల్ ఎంత ఎవరుంటారో నాకు తెలియదు. వారు ఏది అడిగినా చక్కని జవాబు ఇచ్చే శక్తిని, సామర్థ్యం నాకు దయచేయి. ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉండేలా నన్ను అడగవలను, తండ్రిని అడగవలను, దేవుడు ఇచ్చేవాడు. దీని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఉజ్జియా జీవితంలో ఒక పార్ట్ని చూసినాం. నౌ విల్ గో టు అనదర్ పార్ట్. ఇప్పుడు అతని కీర్తి ఏమైపోయిందమ్మా? చుట్టుపక్కల ఎన్ని దేశాలలో అంత పాకిపోయింది. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? 15 వచనం, 15 రెండవ దినవృత్తాంతంలో 26:15. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించడానికి ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గంలోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగేను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించాను. కాబట్టి అతడు ఏమైపోయాడు? ఇప్పుడు స్థిరపడ్డాడు. ఈ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ గ్రేట్ కింగ్. ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది దేవుని చేత. ఇప్పుడు సంగతి జరిగింది. అసలు సంగతి అదే. ఇప్పుడు చూద్దాం 16వ సంగతి, 16వ వచనం.
అయితే మై గాడ్ అయితే అన్న చాలా డేంజర్ వర్డ్ అది. అయితే అన్నమాట చాలా డేంజర్. బట్ట అన్న బ్యూటీ బట్ట ఇంగ్లీష్లో బట్ట. అయితే అమ్మో గుండె దడదడ కొట్టుకుంటుంది అది మాట చదివితే బైబిల్లో. అంటే ఏదో ఉంది, ఊపు ఉంది, పక్కన ఏదో ఉంది, గుంట ఉంది. అయితే అంటే ఏంది చూద్దాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి బాగుపడనుందా? చెడిపోయాను. మై గాడ్ దేవుడు ఎంతగా అత్యుత్తమైన సింహాసనం కూర్చునిబెట్టి ఎత్తైన కొండ మీద ఎక్కించి కూర్చునిబెట్టి అతని కీర్తిని నలు దిశలా వ్యాపింపజేసిన తర్వాత గర్వించి చెడిపోయాడంట. ఇదే మనుషుల యొక్క నైజం. దిస్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడో దాన్ని బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్పడో, నా శరీరమా, నా శరీరాశలా, నా నేత్రాశలా సుఖించము, తినుము, త్రాగుము అనుకుంటాడు, చెడిపోతాడు. భక్తుడు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారం దేని మారు. ఇది భక్తుడు చెప్పే మాట. నాలంటాడు ఏం చెప్తాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము. నాలంటాడు చెప్పే మాట ఇది. దావీదేమో నా ప్రాణం యెహోవాను సన్నిధించము. దేని చేత దేవునికి మహిమ వస్తుంది? నా సోదరి నువ్వు దేన్ని బట్టి పడిపోతున్నావు ఒకసారి ఆలోచించి. దేవుని దీవిస్తే ఇంకా అణివణి ఉండాలి దేవునికి, ఇంకా తగ్గి ఉండాలి దేవునికి. నాకు అది ఇచ్చాడు కదా అని కళ్ళు పైకి వెళ్ళిపోయినాయి అనుకోండి, కళ్ళు కాళ్ళ కింద పెట్టేస్తాడు దేవుడు తీసుకొచ్చి. చెడిపోయాడంట. ఎంత ఆ 15 వచనం ఏముందో 16 వచనం ఏముందమ్మా, ఎంత కాంట్రాస్ట్. చీకటికి వెలుగుకి ఏమన్నా తేడా లేదా? దుఃఖానికి సుఖానికి, ఆనందానికి విచారానికి ఎంత తేడా. కీర్తి వ్యాపించాను, తర్వాత చెడిపోయాను. మై గాడ్, నీ గురించి 10 మంది చెప్పుకుంటే నాకేమొస్తుంది? నా గురించి 10 మంది ఆ బ్రదర్ గారు ఓహో అన్నారు అనుకోండి, నాకు కాలర్ పైకి వచ్చేస్తుంది, కళ్ళు మెత్తుకెళ్ళిపోతాయి. నెత్తి మీద కాదు పర్వతం మీదకి ఎక్కిపోతాయి నా కళ్ళు. పర్వతం ఇక్కడ పడ్డాను అనుకోండి, చిన్న దెబ్బ తగులుతుంది. పర్వతం నుంచి పడితే ఎముకలు ఇరిగిపోతాయి. ఎంత ఎత్తు పైకి ఎక్కానో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. నడుస్తున్నానా పర్వాలేదు, పడిపోయింది, తూలుపో పడిపోయినా దెబ్బ తగలదు. దేవుడు నన్ను హెచ్చించాడు అనుకోండి, పైకి మొదటి అంతస్తుకి పెట్టాడు, పడ్డావా ఎముకలు ఇరుతాయి. 2వ అంతస్తుకి హెచ్చించాడు, ఇంకా కీర్తిలతో అక్కడి నుంచి పడ్డావా అడ్రస్లు ఉండవు. కానీ మనుషులకు నైజం, దేవుడు మనల్ని హెచ్చించిన కొలది మనం ఏద్దాం దేవుని కంటే హెచ్చించుకుంటాం మనందరం కూడా. ఆయన ఏమన్నాడు? తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తాను తగ్గించుకున్నవాడు. దేవుడిని నేను ఎంతగా, ఎప్పుడు మర్చిపోకండి పిల్లలు, పెద్దలు, యవనస్తులు, దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తున్నాడో అంతగా తగ్గించుకో. గర్వించొద్దాం, చెడిపోతాం. భక్తులే చెడిపోయారు. ఎన్ని వారాలు వింటున్నామమ్మా? ప్రతి వారం ఒక్కొక్క భక్తిని పెట్టి, రాజులు పెట్టి వినిపిస్తున్నాడు కదా దేవుడు. గర్వించొద్దు. అది నీ ధనం కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీ అందం కావచ్చు, నీ శరీరం కావచ్చు, నీకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, ఏదైనా సరే గర్వించొద్దు. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ థింగ్స్. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీడే. దేవుని సన్నిధించు నా సోదరా, నా సోదరి. మళ్ళీ చెబుతున్నా చూడండి ఏం జరిగిందో. ఎంత భయంకరమైన చెడిపోయాడో చూద్దాం ఇప్పుడు. ఎంతగా దేవుడు దీవించాడో, వర్ధలు చేసాడో చూసాం కదా. ఎంత భయంకరంగా చెడిపోయాడో చూద్దాం ఇప్పుడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయిన ఎలాగో, అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ఏముంది అక్కడ? ద్రోహము చేయగా. ఎవరి మీద ద్రోహం చేశాడు? మనుషులు కాదు, మనుషుల మీదుగా ద్రోహం చేసింది. ఎవరు ద్రోహం చేశాడంట? మై గాడ్. మనుషులకు ద్రోహం చేస్తేనే వాళ్ళు మనం వదలరు కదా. నేను దేవునికి ద్రోహం చేస్తే దేవుడు వదిలిపెడతాడు నన్ను? మై గాడ్. అసలు మనుషులే ద్రోహం చేయకూడదు, మరి దేవునికే ద్రోహం చేస్తే? ఉజ్జియా మనుషులు ద్రోహం చేయలేదు, ఎవరు ద్రోహం చేశాడమ్మా? అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు
ద్రోహం చేసిన పాస్టెన్స్. దేవుడిని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగదని చెప్పగా. ఎందుకనంటే దేవుడు లేవిని ఎన్నుకున్నాడో, అహరోను వంశస్థులను ఎన్నుకున్నాడు. అతనికి దేవునికి సేవ చేయడానికి, దేవుని మందిరంలో ప్రతిష్ఠింపబడిన వస్తువుల చేత దేవుని గణపరచడానికి, ధూపం వేయడానికి అహరోను వంశస్థులకు బాధ్యత. అది లేవీలు యాజకులదే బాధ్యత. ఈ లేవీల్లో అహరోను వంశం మాత్రమే దేవుని మందిరంకి వెళ్ళాలి. ఇంకా లేవీలు బయట పనిచేస్తారు. అహరోను వంశస్థులు మాత్రం లోనికి వెళ్ళి దేవుని సేవ చేస్తారు. ఇంకెవరు లోనికి వెళ్ళినా కూడా దేవుని యొక్క మందిరం అపవిత్రం అయిపోతుంది, దేవునికి ద్రోహం చేసినట్టే. ఈయనకి ఎంత గర్వం వచ్చిందంటే, దేవుని చేత అభిషేకింపబడినటువంటి యాజకుడు వెళ్ళి దేవుని సేవ చేసే స్థలమందు, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళకూడని ప్రదేశంలో వెళ్ళిపోయి ధూపం వేసేయడానికి వెళ్ళిపోయాడంట, ధూపం పట్టుకొని. ఎంత గర్వం వచ్చేసిందమ్మా, చూసారా? నేను చక్రవర్తిని కదా, నా మాట ఎవడు కాదన్నాడు, ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో నాదే జయం, ఎవడు నోరెత్తుతాడు అని దేవునితో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఎవరితో యుద్ధం చేశాడు? మనుషులు చేసాడు. ఇప్పుడు ఎవరు సహాయం చేశారు అతనికి గెలవడానికి? దేవుడు చేశాడు. ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోయాడు? దేవుని మీద యుద్ధం చేస్తున్నాడు. మనుషుల సైకాలు చూసారా? ఎవరైతే అతనికి సహాయం చేశారో ఆ దేవునికి వ్యతిరేకంగా ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు, ద్రోహం చేసి. ఎవడైనా దేవునికి విరోధంగా యుద్ధం చేసి గెలవతాడా మీ లోకంలో? అంతగా పడిపోయాడు. కారణం ఏంటి? అతనిలో వచ్చినటువంటి గర్వం. ఎందుకనంటే గర్వం మన కళ్ళుకి ఏం చేస్తామా, పొరలు కలిపేస్తుంది. ఏం చేసినావో తెలీదు, పక్క వాళ్ళకి తెలుస్తుంది. నా గర్వం వచ్చిందనుకోండి, నాకు తెలీదు, మీకు తెలుస్తుంది. నా నోటు వచ్చి గర్వ మాటలు మీకు అర్థమైపోతాయి, నా చేష్టలని మీకు అర్థమైపోతాయి, నాకు అర్థం కాదు. ఎందుకని? నా కళ్ళకి సైతాన్ని ఏం చేశాడు? పొరలు కమ్మేశాడు, నా హృదయానికి మూసేశాడు. నేనేం చేసినా నాకు తెలీదు. అలాగే ఉజ్జియా కూడా ఏం చేసినా నాకు తెలియట్లేదు. దేవుని మందిరం, అతి శ్రేష్టమైన మందిరంకి వెళ్ళిపోయి చీకుడని పనిచేసి దేవునికి ద్రోహం చేశాడంట. మై గాడ్. మరి అక్కడ ఉన్నవారు ఎంత ధైర్యం తెచ్చుకున్నారు చూడండి. 80 మంది యాజకులు ఎందుకు ధైర్యం తెచ్చుకున్నారు? రాజుగారికి వ్యతిరేకంగా ఒక మాట మాడితే వెంటనే ఆయన చంపేస్తాడు. అక్కడ ఆ క్షణంలో చంపేస్తాడు. సైనికులు ఉంటారు బయట, చంపేయండి అంటే చచ్చిపోవడమే. మేము ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుడు చెప్పిన మాటను మేము జవదాటమని ధైర్యం తెచ్చుకొని, చచ్చిపోయినా పర్లేదని చెప్పేసి నువ్వు తప్పు చేసినావు చెప్పారు. అంత ధైర్యం కావాలండి. ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసినావు చెప్పగల ధైర్యం ఉంటేనే సేవడవుతాడు, లేదా ఎందుకు సేవకులవుతాడు? రోడ్డు మీద పోయి పాపరవుతాడు. ఎవరైనా సంఘంలో కానీ దేవుని బిడ్డగా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి గద్దించాలి, వారి సరైన మార్గం తీసుకురావాలి. లేకపోతే సేవకుడే కాదు, ప్రవక్తే కాదు, దైవజనుడే కాదు. ఎవరేమన్నా వి డోంట్ కేర్, వి కేర్ ఓన్లీ గాడ్, హిస్ వర్డ్ అని అనుకొని వీళ్ళందరూ ధైర్యం తెచ్చుకున్నారు. చంపేస్తాడని భయపడలే. నువ్వు తప్పు చేస్తున్నావు రాజు, మనం చంపేసినా పర్వాలేదు, మా భార్య బిడ్డల్ని జైలు పెట్టినా పర్వాలేదు, నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో అని చెప్పారు. వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేశాడు ఉజ్జియా. ఇంతమంది 80 మంది చెప్పారు తప్పు చేస్తున్నామని, విన్నాడా? ఏం చేశాడు చూడండి. 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పోము. రాజుగారిని బయటకు పోమని గెట్అవుట్ అన్నారు. నిజంగా చెప్పాలి, గెట్అవుట్. ఇంగ్లీష్లో అయితే బాగా అర్థం, గెట్అవుట్, బయటికి పో. ఎంత ధైర్యం కావాలమ్మా? ఒక వ్యక్తిని నువ్వు గెట్అవుట్ అని అనడానికి ఎంత గట్స్ కావాలి మనిషికి? ఒక రాజుగారిని గెట్అవుట్ అనడానికి దేవుని మందిరం నుంచి. ఆ దేవుని మందికి వచ్చిన ఏమన్నా బయటకు వెళ్ళడానికి ఆ అర్హత లేదు, ఆయన గెట్అవుట్ అనాలి. కానీ ఎంత గట్స్తో అంటున్నారు, రాజునే గెట్అవుట్. ఎందుకంటే దేవునికి ద్రోహం చేస్తున్నారు. దేవుడిని యెహోవా సన్నిధిని నీకు ఘనత కలిగజేయని చెప్పగా, ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేతపట్టుకొని ఇంకా మానలేదు. ఎన్ని చెప్పినా కూడా అంత ధూపం పట్టుకున్నాడు, ఇంకా వదిలిపెట్టలే. అయ్యో తప్పు చేసినా భయపడలే. రౌద్రుడై యాజకుల మీద కోపము చూపారు. నాకు చెప్తారా మీరు? నా రాజునైనటువంటి నాకు మీరు ఎదురు చెప్తారా అని కోపం పడ్డాడంట. యెహోవా మందిరంలో ధూపము పీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. దేవుడు ఉజ్జియాని కుష్ఠరోగంతో మొత్తాడు. శిక్ష. మై గాడ్. దేవుడు చూసి ఊరుకుంటాడా? దేవునికి ద్రోహం చేసి ఊరుకుంటాడా? కుష్ఠరోగంతో మొత్తాడు అతని ఎక్కడొచ్చిందమ్మా కుష్ఠరోగం? చేతులు వస్తాయి. సాధారణంగా కుష్ఠరోగం స్టార్ట్ అయ్యేది చేతులు వస్తాయి, వేళ్ళకి, కాళ్ళకి వస్తాయి, తర్వాత ఫేస్లో ముక్కులకి ఇవన్నీ వస్తాయి.
కానీ ఇతను ఎక్కడ వచ్చిందంట? ఎందుకు వచ్చింది నొసట? తర్వాత చెప్తా. కుష్ఠరోగి అయిపోయాడు. దేవుని యొక్క శాపాన్ని ద మూమెంట్ ఈ హోల్డ్, ఆ దూపాన్ని పెట్టుకోగానే ద సేమ్ మూమెంట్ హీ హ్యాడ్ లెపర్సీ. అతన్ని దీవించడానికి ఎంత సంతోషపడ్డాడో ఈరోజు అతను శిక్షించడానికి కూడా అంత తొందరపడి శిక్షించాడు. బికాస్ ఈ బ్యాటిల్ అగైన్స్ట్ గాడ్. ఏ దేవుడైతే తను దీవించాడో అతను దేవుని మీద తిరగబడ్డాడు. కుష్ఠరోగం వచ్చేసింది. అప్పుడు ఏం చేశారు చూడండి. 19 ఉజ్జియా ధూపం వేటకు ధూపార్థం చేతబడుకుని రౌద్రుడే యాజకుల మీద కోపం చెప్పిన యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతను ఉండగా యాజకులు చూసుకుని ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టాను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడే ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతను బయటికి ఏముందమ్మా పంపివేశారుందా? ఏముంది? వెళ్ళగొట్టారంట. మై గాడ్, ఒక రాజుగారు ప్రజలను వెళ్ళగొట్టాలి, ఇక్కడ రివర్స్ అయింది. ప్రజలు అనగా యాజకులు రాజుని బయటకు వెళ్ళగొట్టారంట. వెళ్ళగొట్టడం అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను కదా మీకు. ఏదైనా తోటలోంచి దేవుడు ఆదం అవల్ని బయట పంపించేశాడా వెళ్ళగొట్టాడా? పంపించలేదు, వెళ్ళగొట్టాడు. అలాగే దేవుడు వెళ్ళగొట్టాడు ఉజ్జియాని, ద్రోహం చేసినందుకు. హల్లెలూయా. గెట్ అవుట్, వెళ్ళగొట్టేశాడు. అంటే ఎందుకని? ఎప్పుడు వెళ్ళగొడతాము? బాబు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా వెళ్ళగొట్టాం కదా. నేను వెళ్ళని ఇక్కడ ఉంటే ఏం చేస్తాం? అప్పుడు వెళ్ళగొడతాం. ఆదాం వాళ్ళు చేశారు, వెళ్ళిపోమని అనలేదు వాళ్ళు, అక్కడే ఉన్నారు, అందుకే వెళ్ళగొట్టేశాడు దేవుడు, పంపించాడు. ఈయన కూడా అంతే. చూడండి అక్కడే ఉందో 20వ వచనం. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని చూడగా అతను నొసట కుష్ఠం కలవడే ఉండేది కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను ముత్తునని ఎరిగి బయటికి వెళ్ళకు తానును. ముందు వెళ్ళలేదు, ఇప్పుడు తెలుసుకున్నాడు దేవుడు నన్ను శిక్షించాడు, నా కుష్ఠరోగం వచ్చేసిందని అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు వెళ్ళాడు బయటికి. అదే ముందు వెళ్ళుంటే, వాళ్ళు చెప్పినప్పుడు ఏమి ఉంటే కుష్ఠరోగం వచ్చిండేదా? అతడు వెళ్ళలేదు కాబట్టి దేవుడు వెళ్ళగొట్టాడు. కుష్ఠరోగం చేత ఉట్టిన వెళ్ళగొట్టలేదు, కుష్ఠరోగం ఇచ్చి పంపించాడు. ఆదాముల్ని శాపం పెట్టి వెళ్ళగొట్టాడు, ఇతను కూడా శాపం ఇచ్చి వెళ్ళగొడుతున్నాడు దేవుడు. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపడును కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశ జనులు న్యాయము తీర్చుచుండెను. మై గాడ్, ఎంత భయంకరమైన శిక్ష విధించాడు చూడండి దేవుడు. కుష్ఠరోగం వచ్చేసింది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమంటే ప్రతి శనివారం వాళ్ళకి, క్రైస్తవులు మనకు ఆదివారము, వారికి శనివారం, యూదులేదు. ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్ళాలమ్మా? అందరూ కూడా, రాజైనా యాజకులైనా సామాన్యులైనా దేవుని మందిరంకి వెళ్ళి దేవుని ఆరాధన చేయాలి. ఈ దేవుని మందిరంలో అతను ద్రోహం చేశాడు కాబట్టి అతను చచ్చిపోయే వరకు కూడా ఒక్కసారి తర్వాత దేవుని మందిరం రాలేకపోయాడు. ఎందుకని? కుష్ఠరోగం ఉన్నవారు దేవుని మందిరం రాకూడదు, వస్తే తరిమేస్తారు. దేవుడు అతను అలా శిక్షించాడు. ఏ దేవుని మందిరంలోకి వచ్చి చేయకూడదు పని చేశాడో తిరిగి నువ్వు మందిరం రావు, నీవు ఐఎమ్ గెటింగ్ యూ అవుట్, నువ్వు బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం కుదరదు, చచ్చిపోయే వరకు నువ్వు బయటే అని అటువంటి రోగాన్ని ఇచ్చాడు. నొసటి మీద కుష్ఠరోగాన్ని ఇచ్చి పో బయటికే, నువ్వు చచ్చిపోయే వరకు అక్కడి నుంచి నువ్వు సమాధిలో వెళ్తా కానీ మందిరం రావు. అలాగే జరిగింది. చచ్చిపోయే వరకు ప్రత్యేకంగా ఒక గదిలో ఉన్నాడంట రాజుగారు. అంతఃపురం ఉన్నటువంటి వ్యక్తి ఒక గదిలో మూలం ఉన్నాడు. ఎందుకంటే కుష్ఠరోగం అపవిత్రమైన వాడు, దూరంగా పెడతారు. ఎక్కడో ఉన్నాడంట. బయట మనుషులు కలుసుకోవడం లేదు, అంతకంటే ప్రాముఖ్యం మందిరం రావడం కూడా లేదు. ఒకే ఒక్క రోజు అతడు మందిరంలో చేసిన తప్పును బట్టి జీవితకాలం అంతా మందిరం రాకుండా అతన్ని శిక్షించాడు దేవుడు. మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమని అందుకే చెప్పాడు. పోయిన వారం, గత వారం కూడా చెప్పాడు దేవుడు. నువ్వు దేవుని మందిరకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. పైన దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయన స్తుతిస్తున్నావా, కనపరుస్తున్నావా? వేరే దురుద్దేశాలతో దేవుని యొక్క అవిధేయన కార్యం చేయడానికి వస్తున్నావా? దేవుని మాట వినడం లేదా? పరీక్ష చేసుకున్నాడు. అందుకే దేవుడు దేవుని మందిరకు వెళ్ళి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోలేదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని చెప్పిన వారిని కూడా కోపడ్డాడు. అందుకని దేవుడు కోపడి
యూ హ్యావ్ నో రైట్ టు ఎంటర్ ఇన్ టు మై టెంపుల్ త్రూ అవుట్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ మై పనిష్మెంట్, గెట్ అవుట్ అన్నాడు దేవుడు. అక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తి తీసుకొని సమాధులు పెట్టారు. దేవుని మందిరం కూడా తీసుకురారు. చచ్చిపోయిన వ్యక్తిని సాధారణ అందరూ ప్రార్థన చేస్తాం కదా, పాస్టర్ గారు వచ్చి ఆ దేవుని ప్రార్థన, అది కూడా లేదు అతనికి. అక్కడ డైరెక్ట్ అక్కడికి సమాధికే. అంతగా శిక్షించాడు నా చూడండి. అసలు ఎందుకు నొసట మీద ఇచ్చాడు దేవుడు, చేతికి కాలుకి ఎందుకు ఇవ్వలేదు పుస్తకాన్ని? హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 28. 35వ వచనం చూద్దాం చూడండి. 35 నుంచి 38. ఒక్క నిమిషం. 31. అహరోను ప్రధాన యాజకుడు కదమ్మా, అతనికి ఒక శ్రేష్టమైనటువంటి అలంకార రూపంలో ఉన్నటువంటి డ్రెస్ని ఇచ్చాడు దేవుడు. చూడండి 31. మరియు ఏఫోదు నిలుడంగిని కేవలము నీలి దారంతో కుట్టవలను, దాని నడుమ తాళదురుటకు రంధ్రము ఉండవలను, అది చేరుకున్నట్టు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రం చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణం గల దానిమ్మ పండ్లను, వాటి నడుమ బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలను. ఇప్పుడు చూడండి 35. సేవ చేయనప్పుడు, ఎక్కడ ఇందాక చెప్పాను కదా దేవుని మందిరంలో, అప్పుడు అహరోను దానిని ధరించుకొనవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకి ఉన్నట్లు దాని ధ్వని వినపడవాలి. అంచేత దేవుని మందిరంకి వెళ్ళడానికి ఆషమాషిగా నేను యాజకునిగా వెళ్ళిపోతే అతను చచ్చిపోతాడు. అందుకని అతను కూడా క్రమ పద్ధతిలో, క్రమం ఉంది దేవుని మందిరంలో, పద్ధతి ఉంది, మర్యాద ఉంది. అందుకని ఈ డ్రెస్ వేసుకో, ఇలా ఉండాలి నీ డ్రెస్, గంటలు ఇలాగ ఉండాలి, నువ్వు వచ్చినప్పుడు ఆ శబ్దం నాకు వినపడాలి, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని అతనికి ఒక ప్రత్యేకమైన నిలువుటంగి, అక్కడ రంధ్రం గోటు అంటే ఇక చుట్టూ ఇది గోటు, ఈ చుట్టూ ఇది గోటు అంటాం, చిరక్కుండగా ఇలాగ రౌండ్ అంతా రెడీ అయిపోయింది, డ్రెస్ రెడీ అయిపోయింది. తర్వాత లేవీకాండం తీయండి 13వ అధ్యాయం. లేవీకాండం 13వ అధ్యాయం. అందరూ తీయాలి. లెవిటికస్ 13:42. బట్ట తలేందే కానీ, బట్ట తర్వాత ఏముందమ్మా, ఏముంది తర్వాత నొసడి అందే కానీ ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టినడలా అది వాని బట్ట తల ఏమైనను బట్ట నొసడి అందైనను పుట్టిన కుష్టము. యాజకుడు వానిని చూడవలను. కుష్టము దేహచరమునందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలైందినను వాని బట్ట నొసరందినను ఎర్రగా నుండి తెల్లని పొడ అయిన ఎడలా వాడు కుష్ఠరోగి, వాడు పవిత్రుడా అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను. వాని కుష్టము వాని తలలో ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుందండమ్మా? వాని తలలో ఉంది, నొసరి మీద. వాడు అపవిత్రుడు. ఇప్పుడు ఒక మాట చెప్తాం వినండి, చాలా శ్రేష్టమైన మాట. దేవుడు అహరోనికి శ్రేష్టమైన బట్టలు కుట్టించమన్నప్పుడే ఒక మాట చెప్పాడు. ఒక బంగారు రేకు తయారు చేయి, దాని మీద యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని చెక్కాలి. దీని మీద బంగారు రేకు మీద చెక్కి యెహోవా పరిశుద్ధుడని రాయాలి. రాసి దానిని యాజకుడైన నొసటి మీద కట్టాలి అన్నాడు దేవుని సూత్రం. హల్లెలూయా. అహరోను కానీ అతని సంతానం కానీ ఆ బంగారు ఇది డ్రెస్ ధరించుకొని ఆ బంగారు రేకుని ఇక్కడ కట్టుకొని దేవుని సేవ చేయడానికి వెళ్ళేవారు. ఈ నొసటి మీద ఏముంది? ఇప్పుడు యెహోవా పరిశుద్ధుడు. ఇప్పుడు ఉజ్జియా అతని స్థానంలో దేవుని మందిరంకి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ ఏముండాలి? దేవుడు పరిశుద్ధుడు అని ఉండాలి. కానీ దేవుడు ఏం రాశాడు ఇక్కడ కదా? అతన్ని నువ్వు అపవిత్రుడు అని రాశాడు. నేను చదువుకున్నాం కదా,
బట్టతల మీద అంటే ఇక్కడ నొసటి మీద కుష్ఠరోగం ఉంటే వాడు అపవిత్రుడు. యాజకులు ఇక్కడ కట్టుకుంటే వారు పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా నాతో పాటు మీరు పరిశుద్ధులు అని దేవుడు రాసిపెట్టాడు నొసటి మీద. నువ్వు అపవిత్రుడు అయ్యా, అందుకని కుష్ఠరోగం నేను నొసటి మీద పెట్టాను, పో గెట్ అవుట్ అన్నాడు. అందుకని ఆ నొసటి మీద ఉన్న కుష్ఠరోగం చూడగానే అందరు కనపడదు. చేతులు అయితే జోలు పెట్టుకుని ఎవరు కనపడదు, నొసటి మీద అందరు కనపడుతుంది. గెట్ అవుట్, నువ్వు అపవిత్రుడు అన్నాడు దేవుడు. అతను అపవిత్రుగా చేసేసాడు నా సోదరుడు. చచ్చిపోయే వరకు కూడా మందిరం రాలేదు అతడు. సమాధిలోకి వెళ్ళాడు కానీ మందిరం రాలే. ఇది దేవుడు మనకు నేర్పించిన పాఠం ఈరోజు. నువ్వు దేవుని ఆశ్రయించావా, నమ్ముకున్నావా, దేవుడిని దీవిస్తాడు. దీవించిన తర్వాత గర్వం వచ్చిందా, చెడిపోతావు నువ్వు. ఆయనని శిక్షించడం కావాలని మనం కొని తెచ్చుకుంటాం శిక్షని. గర్వించొద్దాం, తగ్గించుకో. ఓకే, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు పరీక్ష చేసుకో. రెండవది ముగిస్తున్నా, ఉజ్జియా ఎవరు ద్రోహం చేశాడమ్మా? నువ్వు నేనేం ద్రోహం చేస్తావా దేవునికి? చేయమా? చేసేదంత రోజు చేసేది అదే. అంత నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అయితే అంత బాగుండమ్మా, రోజు చేసేది అదే కదా. అందుకనే మందిరాలు, అందుకనే ఈసి వచ్చి అంత చచ్చిపోయాడు. అందుకని మనం కూడా ద్రోహం చేస్తున్నాం కాబట్టి మన ద్రోహాలన్నీ తీసుకెళ్ళి నెత్తిమి పెట్టాడు. ఆయన నెత్తిమి పెట్టాడు మన ద్రోహాలు తీసుకెళ్ళి. మన ద్రోహాలు ఎలా ఉండదు చూద్దాం. కీర్తన గ్రంథము 44 చెందండి. కీర్తనలు 44, కీర్తనలు 44. నిమిషం 17 వచ్చిన చూడండి. 17, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. తర్వాత నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. ద్రోహులం అంటే ద్రోహం చేసేవాళ్ళని ఏమంటారు? ద్రోహులు అంటాం. ఇక్కడ భక్తులు అంటున్నారు దేవునితోటి, ప్రభువా మా మీదకి ఎన్నో వచ్చినాయి, శత్రువులు వచ్చారు, పగ తీర్చుకున్నారు, దీనివల్ల అవమానం సిగ్గు వచ్చింది, ఎంత వచ్చినా కూడా నేను మరవలేదు ప్రభువా, నీ నిబంధన మీరి మేము ద్రోహం చేయలేదు అంటున్నాడు. ఎప్పుడైతే దేవునితో చేసిన నిబంధనని మనము మీరిపోతున్నామో మనం ఏం చేస్తున్నాం? దేవుని దృష్టికి ద్రోహం చేస్తున్నాం. ప్రతి నిబంధన ఎప్పుడు వస్తుంది తెలుసా క్రైస్తవులకి? ఎప్పుడు? డిసెంబర్ 31వ తారీఖు వస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ప్రభు రేపు నుంచి సిగరెట్లు మానేస్తా నిబంధన, రేపు తాగుడు మానేస్తా, రేపు అది సినిమాలు మానేస్తా, సీరియల్ మానేస్తా, అవి మానేస్తా అన్ని 30వ తారీఖున దేవుని దగ్గర చెప్పుకుంటారు. 1వ తారీఖు వస్తుంది, బాగుంటుంది, చర్చకు వస్తారు కాబట్టి దేవుడు మాట. మళ్ళీ 2వ తారీఖు నుంచి మామూలే. ద్రోహం. దేవునికి ఇచ్చిన మాట తప్పిపోతాం. ఎవరికైతే దేవుడు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారో వారందరూ నిబంధన మీరి ద్రోహం చేస్తున్నారు దేవునికి. నువ్వు దేవునికి ఏదైనా మాట ఇచ్చావా, ఆ మాట నువ్వు నిలబెట్టుకోకపోతే నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు. ఓ సహోదరి, నా సహోదరుడు, ప్రపంచమా లోకమా వినండి, దేవునికి ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి చేయకపోతే నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు. చాలా మతిమరుపు ఎక్కువ చాలా మందికి. దేవుడికి మాట ఇచ్చేస్తారు, మర్చిపోతారు. మతిమరుపులు ఎక్కువ. మన చర్చలో కూడా చాలామంది మతిమరుపులు కూడా ఉన్నారు. చాలామంది మాట ఇచ్చేస్తారు, మర్చిపోతారు. మనందరం ద్రోహం చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేస్తున్నాం. నా సహోదరుడా, నా సహోదరి, లేవి కాండము 6వ అధ్యాయం తీయండి. లేవి కాండము 6వ అధ్యాయం. లేవి కాండము 6వ అధ్యాయం ముగిస్తున్నా. మరియు 6వ అధ్యాయము మొదలు వచ్చింది. లెవిటికస్ 6:1. మరి యెహోవా మోషేకి సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపినడ. ఎలాగూ అనగా తనకు అప్పగింపబడిన దాని గురించే గాని, తాకట్టు ఉంచిన దాని గురించే గాని, దోచుకున్న దాని గురించే గాని,
తన పొరుగువానితో బొంకి నెడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోనిది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకి నెడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి, అతడు పాపం చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గురించి కానీ, బలత్కారం చేతనో అపహరించిన దాని గురించి కానీ, అప్పగించిన దాని గురించి కానీ, పోయి తనకు దొరికిన దాని గురించి దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసినో దాని అంతరం మరి దేనికి ఏం చేసినామో అచ్చుకోను. ఇప్పుడు చదివినటువంటి ఆ భాగవంతుల అర్థం ఏంటంటే అబద్ధ ప్రమాణము. అబద్ధాలు వస్తాయి నోట్లోంచి. అమ్మ బాబు నువ్వు తప్పు చేసావా అంటే చేశాను అనరు, చేయలేదంటారు. తప్పు చేసావా అంటే నేను చేయలేదంటారు. ఎందుకని ఎవరు నేర్పారు మనకి? పోయిన వారిని నేర్పాను కదా నేను, మన తండ్రి గారు, మన తల్లి గారు, ఆదమామలు. నువ్వు చేసావా? నేను చేయలేదు. మా ఆవిడే. నువ్వేం చేసావు? నేనేం చేసావు? మా పాపం. మనం దేవునికి అబద్ధాలు చెప్పి దేవునికి ద్రోహం చేస్తున్నాం. తప్పులు ఒప్పుకోరు చాలామంది. నువ్వు తప్పు చేసినావు అంటే ఒప్పుకోడు. ఇందాక 80 మంది చెప్పారు నువ్వు తప్పు చేసినావు, ఒప్పుకున్నాడా? 80 మంది చెప్పారు, ఒకళ్ళు కాదు. ఇక్కడ నేను ఒకనే చెప్తాను మీకు. 80 మంది చెప్పారు విజయకి, వినరు. ఇదే ద్రోహం అంటే. నువ్వు తప్పు చేసినావు, మన పాపంలో మనం ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నువ్వు నీతి మొదలు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రంగా చేయని చెప్పిన మాటని మర్చిపోయి తప్పులు ఒప్పుకో. ఎందుకమ్మా తప్పు చేసావంటే దానికి మళ్ళీ వెనకాల పాలిషింగ్, అది అలాగైంది ఇలాగైంది కాబట్టి ఇలా చేశా, అలా జరగకపోతే ఇలా చేసి ఉండేదాన్ని కానీ అని అర్థం అనమాట. తప్పులు ఒప్పుకోరు. ఎవరైతే తప్పులు ఒప్పుకుంటుందో దేవుని ఏం చేస్తున్నారు తెలుసమ్మా? దేవుని అబద్ధంగా చేస్తున్నారు. అదే ద్రోహం అంటే. దేవుడిచ్చిన నిబంధన, దేవుడికి ఇచ్చిన మాటని తప్పుపోవడం కూడా దేవునికి చేసిన ద్రోహమే. చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకోకపోవడం కూడా ద్రోహమే. ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఇందాక ఎవరు చేయలే అన్నారు కదా, రోజు చేసి కదా, నోట్లోంచి వచ్చాను అబద్ధాలే కదా. దేవుడు చేసి చెప్పినాడు మర్చిపోయాడు కదా మనం చేసేది. మీకంటే ఎక్కువ నేను ద్రోహిని, అందరం మీకు అంత పెద్ద ద్రోహిని నేను. ఇలా ఉంటే దేవుడు దీవిస్తాడా? మార్చుకోవాలి మనందరూ మన జీవితాన్ని. అందరూ లేచినవండి. అలా చేయబోతున్నాం. నీకు కొత్త నిబంధన ఇది. ఇదేంటమ్మా? నిబంధన, దేవుడు నీతో చేసే నిబంధన, కొత్త నిబంధన, యేసు రక్తంతో కూడిన నిబంధన. ఈ నిబంధనలో పాలు పొందుతున్న మనము నిబంధన మీరిపోతున్నామా? ద్రోహం చేస్తున్నామా దేవునికి? అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని హృదయం తెరవండి, పరీక్ష చేసుకోండి. మనలో ద్రోహం ఉందా? దేవుడికి ఇచ్చిన మాటను తప్పిపోతున్నామా? అబద్ధాలు మన నోటి నుంచి వస్తున్నాయా? కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, పరీక్ష చేసుకోండి. బల్ల చేయబోతున్నాం. నిబంధన రక్తం ఇది, క్రొత్త నిబంధన రక్తం. ఆ నిబంధన రక్తం నువ్వు పాలు పొందాలంటే దేవుడు చేసిన నిబంధన నువ్వు తప్పిపోతున్నామో ఒకసారి పరీక్ష చేసుకో. అందరు కళ్ళు మూసుకో. ఆశ్రయమే యేసునాథా, ఆశ్రయమే నీ పాదములు, ఆశ్రయమే, ఆశ్రయమే యేసునాథా, ఆశ్రయమే నీ పాదములు, ఆశ్రయమే. హల్లెలూయా. దేవుని కొందనాలు తండ్రి. మా ఆశ్రయము, మా దుర్గము నీవే తండ్రి. ప్రభువా నేను ఆశ్రయిస్తున్నా. నేను ఆశ్రయించిన ఆ కాలమంతా కూడా ఉజ్జయాన్ని బద్దలు చేశావు. మా బ్రతుకు దినమంతా కూడా ప్రభువా, మా మరణ దినం వరకు మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా సహాయం చేయి. గర్వం మా దగ్గరికి రానిక చుట్టూ కంచి వేయండి తండ్రి. నిబంధన మీరి ద్రోహం చేస్తున్నాం గర్వంతో, అబద్ధాలు చెప్పి
నీకు ద్రోహం చేస్తున్నాం గర్వం తోటి, క్షమించు తండ్రి. మీతో నిబంధన చేస్తున్నాం, ఈ బల్లో చేవేస్తున్నాం అంటే నీతో నిబంధన చేస్తున్నాం మేము. ప్రభువా నీ రక్తంతో ఈరోజు కడగబడ్డా, నేను మళ్ళీ తిరిగి పాపం చేయనని చెప్పి మళ్ళీ అదే చేస్తున్నాం, అబద్ధాలు చెప్పి ద్రోహం చేస్తున్నాం తండ్రి, క్షమించు. నీ నిబంధన ప్రతిరోజు మినిపోతున్నాం, క్షమించు. ఆషామాషిగా తీసుకుంటున్నాం తండ్రి. నిబంధన అంటే ఏంటో వెళ్ళిపోతున్నాం అంతే, క్షమించు. ఈరోజు నా పాపాలు క్షమించని నీ రక్తం చేత కడుక్కొని నీ శరీరం చేత బలపరచబడి నీ శిష్యులుగా నీ యొక్క సాక్షులుగా ఉండడానికి ఈ నిబంధన రక్తం. కానీ చేసిన తప్పులే చేస్తున్నాం, క్షమించు నాయనా. ఇది ఈ మందిరం గురించి కాదు, ప్రపంచంలో అందరి గురించి మాట్లాడుతున్న మాట. అందరూ తప్పుపోతున్నాం, మేమందరం తప్పుపోతున్నాం, క్షమించు. ద్రోహం చేస్తున్నాం, క్షమించు. మాలో ఈ కుష్ఠాన్ని తీసివేయడానికి, ఈ కుష్ఠరోగాన్ని తీసివేయడానికి, ఈ అపవిత్రం తీసివేయడానికి పవిత్రుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రంగా చేసావు. యేసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రంగా మార్చిన రీతిగా మా కుష్ఠాన్ని, ఈ కుష్ఠరోగాన్ని నీ రక్తం మీద కడిగి పవిత్రపరిచావు. దేవునికి వందనాలు. అటువంటి పరిశుద్ధులుగా మనం మార్చి నీ సాక్షులుగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.